ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 48వ కీర్తన 14వ వచనం ధ్యానించుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు సదాకాలము ఉన్న దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, పునరుద్ధాన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈ దేవుడు సదాకాలము ఉండే దేవుడు. సదాకాలము అంటే ఎల్లప్పుడు, నిన్న నేడు రేపు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనము జీవించు కాలం అంతా ఉండే దేవుడు, యుగ యుగాలు తరతరాలు ఉండే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. మరణం వరకు మనల్ని ఎవరు నడిపించరు, కానీ మన ప్రభువు, మన దేవుడు మనం నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది నేను ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో ఉంటాను, నేను నడిపిస్తాను, నేను నీకు ఆలోచన ఇస్తానని మాట్లాడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనుషులు ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టవలసిందే, ఎప్పుడో ఒకసారి కన్ను మూయవలసిందే, ఎప్పుడో ఒకసారి చనిపోవలసిందే. అయితే దేవుడు అంటున్నాడు, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులో, ఇరుకులో, అది ఏ సమస్య అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, అనారోగ్యమైనప్పటికీ సదాకాలం మనతో ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు. సదాకాలము ఉంటానని వాగ్దానము చేయడమే కాదు, వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఈ లోకంలో ఎంతో మంది, మాట ఇస్తూ ఉంటారు ఈ లోకంలో ఎంతో మంది. అయితే మాట తప్పుతారు, మాటను మారుస్తారు, మరచిపోతారు. అయితే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, వాగ్దానము నిలబెట్టే దేవుడై ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడక, కృంగిపోక, నిరుత్సాహపడక, మనము ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను బట్టి, కృంగిపోతున్న సమస్యలను బట్టి, నలిగిపోతున్న సతమతమవుతున్న కుటుంబ సమస్యలను బట్టి, వ్యాపారాలను బట్టి, మనం ఏ స్థితిలో, ఏ కష్టంలో నలిగిపోతున్నామో మనం దేవుని దగ్గరకు వచ్చి మొర పెట్టినప్పుడు, మనము దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, మరణం వరకు సదాకాలం ఉండాలన్న దేవుడు మనకు సదాకాలం ఉండి మనకు నడిపించే దేవుడు అయి ఉన్నాడు. అది ఏ కష్టమైనా మనం మొరపెట్టినప్పుడు తప్పక జవాబునిచ్చి మన ప్రార్థన విని ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, సదాకాలం ఉండే దేవుడు, మరణం వరకు మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే తోడుగా ఉండి సహాయం చేయను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.